పేర్ల మార్పు అనగానే కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అనేక అంశాలు గుర్తుకు రావాలండి. ఫస్ట్ వన్, భారతదేశానికి చెందిన ఒక శిక్షణ విమానం ఏంటంటే HJT 36, హిందుస్థాన్ జెట్ ట్రైనర్ 36. దీని పాత పేరు ఏంటంటే సితారా, కొత్త పేరు ఏంటంటే యశస్. సింపుల్గా యశస్వి జైస్వాల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అండి, భారతదేశానికి చెందిన ఒక క్షిపణి ఏంటంటే అస్త్ర, దీని కొత్త పేరు ఏంటంటే గాంధీవా. అర్జునుడి ధనస్సు పేరు ఏంటంటే గాంధీవా. నెక్స్ట్ అండి, ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే కోల్కతా నగరంలోని ఫోర్ట్ విలియంలో. మరి దీని పేరును ఏ విధంగా మార్చారు అంటే విజయ్ దుర్గ్. గతంలో ఫోర్ట్ విలియం, ఇప్పుడు విజయ్ దుర్గ్. నెక్స్ట్ అండి, భారతదేశానికి చెందినటువంటి ఒక పారామిలిటరీ ఫోర్స్ ఏంటంటే CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీనికి సంబంధించినటువంటి ఒక రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం పట్టణంలో. ఇటీవల ఆ సెంటర్కు ఎవరి పేరు పెట్టారు అంటే రాజాదిత్య చోళన్. ఎవరండి? రాజాదిత్య చోళన్. నెక్స్ట్ అండి, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ను నిర్వహించే సంస్థ ఏంటంటే కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్. ఇటీవల దీని పేరును సింపుల్గా ఏమని మార్చారు అంటే కామన్వెల్త్ గేమ్స్ స్పోర్ట్. కామన్వెల్త్ గేమ్స్ స్పోర్ట్. నెక్స్ట్ అండి, జొమాటో పేరును ఏ విధంగా మార్చారు అంటే ఎటర్నల్గా. చిన్న క్లారిటీ ఏంటంటే బ్రాండ్ పేరును మార్చలేదండి, ఆ బ్రాండ్కు సంబంధించినటువంటి మాతృ కంపెనీ పేరును మాత్రమే ఎటర్నల్గా మార్చడం జరిగింది. నెక్స్ట్ అండి, అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లా పేరును ఏ విధంగా మార్చారు అంటే శ్రీభూమి. ఈ విధంగా శ్రీభూమి జిల్లా అనగానే అస్సాం రాష్ట్రం గుర్తుకు రావాలండి. నెక్స్ట్ అండి, అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్ నగరం పేరును ఏ విధంగా మార్చారు అంటే శ్రీ విజయపురం. ఏంటండి? శ్రీ విజయపురం. నెక్స్ట్ అండి, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినటువంటి ఒక జాతీయ స్థాయి నదుల అనుసంధాన ప్రాజెక్టు ఏంటంటే పార్వతి, కాళీ సింధ్, చంబల్ లింక్ ప్రాజెక్ట్. ఇందులో 3 నదుల్ని అనుసంధానిస్తున్నారండి. మరి ఇటీవల ఈ ప్రాజెక్టు పేరుని ఏ విధంగా మార్చారు అంటే రామ్జల్ సేతు లింక్ ప్రాజెక్ట్. రామ్జల్ సేతు లింక్ ప్రాజెక్ట్. నెక్స్ట్ అండి, ఉత్తర అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏంటంటే మౌంట్ డెనాలి. ఇది అమెరికా దేశంలోని అలస్కా రాష్ట్రంలో ఉందండి. మరి ఇటీవల దీని పేరును ఏ విధంగా మార్చారు అంటే మౌంట్ మెకిన్లీ. అసలు మెకిన్లీ ఎవరు అంటే అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు. గతంలో డెనాలి, ఇప్పుడు మెకిన్లీ. నెక్స్ట్ అండి, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ఏ విధంగా మార్చారు అంటే గల్ఫ్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ అండి, మరి భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసినటువంటి అస్త్ర అనేటువంటి క్షిపణి ఎటువంటి ప్రయోగించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సామర్థ్యం అంటే ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్, లేదా సర్ఫేస్ టు ఎయిర్, లేదా ఎయిర్ టు ఎయిర్, లేదా ఎయిర్ టు సర్ఫేస్, లేదా సీ టు సర్ఫేస్. థ్యాంక్ యూ.